హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు డైరీ. సో ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను లాస్ట్ షార్ట్లో చెప్పా కదా, ఆఫీస్లో ఎవ్రీ మంత్ ఎండింగ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తామని. సో ఇది వన్ మోర్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాము. యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ డేస్లోనే మేము ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటాము. ఆ రోజు అయితే అందరూ ఆఫీస్కి వస్తారు కదా, ట్యూస్డే అండ్ థర్స్డే, ఈ 2 డేసే ఆఫీస్కి వెళ్తాం కాబట్టి ఆ డేస్లోనే ప్లాన్ చేసుకుంటాము. ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాక 3 to 4 ఆ టైంలో మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇంకా లంచ్ తినేసి ఆఫీస్ నుంచి అయితే మేము కేక్ కోసం బయటికి వెళ్తున్నాము. మా ఏరియాలో నియరెస్ట్ బేకరీ ఇదే. ఇది కొంచెం ఫేమస్ అనమాట ఈ ఏరియాలో. అయ్యంగార్ బేకరీ. మ్యాక్సిమం 2 to 3 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ కూడా లేవు. ఇది కొంచెం చిన్న ఏరియా అనమాట, కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద బేకరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇది మా ఏరియాలో బెస్ట్ అని చెప్పచ్చు. సో ఇంకా అక్కడ నేనైతే 2 కేక్స్ సెలెక్ట్ చేశాను. సో ఆ 2 అయితే వెయిట్ చూసి నాకు ప్రైస్ చెప్పమని అడిగాను. ఏంటంటే మేము కలెక్ట్ చేసిన మనీ మొత్తము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. కేక్కి, ఇంకా పఫ్, ఇంకా కూల్ డ్రింక్, ఈ 3 ప్లాన్ చేసాం మేము. సో ఇంకా వెయిట్ చూసి ఆ ప్రైస్ చెప్పాక నేనైతే ఒక కేక్ని సెలెక్ట్ చేశాను. సో లేటర్ ఇంకా మేము మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసింది. సో ఇంకా కేక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇంకా పఫ్ అడిగాను, ఈచ్ పీస్ ఎంత అని చెప్పేసి. యాక్చువల్గా నాన్ వెజ్ మేము అనుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వెజ్ నాన్ వెజ్ ఈ సపరేషన్ ఇదంతా అయ్యే పని కాదని చెప్పేసి మేము వెజ్జే తీసుకుందాం అనుకున్నాము. లాస్ట్ టైం వెజ్ పఫ్ ట్రై చేసాము, అంత నచ్చలేదు. సో ఈసారి పన్నీర్ పఫ్ ట్రై చేద్దాం అనుకున్నాము. ఈచ్ పీస్ 20 to 25 ఉంది ఇక్కడ. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ లైక్ వాట్ వాస్ ద ప్రైస్ ఇన్ యువర్ ఏరియా. సో ఇంకా పఫ్ కూడా చెప్పేసాము, ఇవ్వండి ఒక 18 to 19 పీసెస్ చెప్పాను అనుకుంటా. సో లేటర్ ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాము. యాక్చువల్గా కూల్ డ్రింక్స్ రిలయన్స్లో మనకి ప్రైస్ తక్కువ పడుతుంది, బట్ ఇక్కడ బయట ఎక్కువ పడుతుంది, ఎందుకంటే రిలయన్స్లో మనకి అన్ని పీసెస్ కూల్వి దొరకవు. సో అందుకనే ఇంకా ఇక్కడ బేకరీలోనే తీసుకున్నాను. సో లేటర్ ఇంకా ఆమె నేమ్ రాసి ఇవ్వమంటే నేను గుర్తులేక నేమ్ రాసి ఇచ్చేసాను. యాక్చువల్గా ఇది ఒకరి బర్త్డే కాదు కదా నేమ్ రాయడానికి. సో ఇంకా లేటర్ చెప్పా ఆమెకి, సో మాకు నేమ్ అవసరం లేదు, ఇక్కడ తీసుకున్నాం కదా, డిస్కౌంట్ కావాలని అడిగా ఆమెని. సో ఇంకా మనకు వచ్చిన స్వల్ప కన్నడలోనే ఆమెతో అయితే మాట్లాడాను. ఇంకా వాళ్ళకి హిందీ వస్తుంది బట్ తెలుగు రాదు ఆ బేకరీలో. సో ఇంకా మనకి కన్నడ కొంచెమే అర్థమవుతుంది. ఆ స్వల్ప కన్నడతో ఇంకా ఆ రోజైతే అలా అయ్యింది. సో ఇంకా కేక్, పఫ్, కూల్ డ్రింక్ ఈ 3 ఫైనల్ చేసాము. సో మా విషయం ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు. సో మాకు ఇచ్చేసారు, మీకు నచ్చింది తీసుకొని రండి అని చెప్పేసి. సో ఇంకా మేమైతే ఆ 3 ఫైనల్ చేసేసి ఆ 3 తీసుకున్నాం. సో మీకు కేక్ ఎలా అనిపించింది? బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో ఈ కేక్ నేమ్ ఏంటో గెస్ చేయండి. ఐ మీన్ ఏ ಫ್ಲೇವರ್ ಅನ್ಕೊಂటున్నారో మీరైతే గెస్ చేయండి. ನಾನು ಕನ್ನಡ ಕಲ್ತಾ ಇದ್ದೀನಿ, ಅದಕ್ಕೆ ನಾವು ಕೇಕ್ ಮತ್ತು ಪಫ್ ತಂದು ಆಫೀಸ್ಗೆ ಹೋದೆ. ಸೊ ನಮ್ಮ ರೂಮ್ನಲ್ಲಿ 1 ಕನ್ನಡ ಗರ್ಲ್ ಇದೆ. సో ನನಗೆ ಸ್ವಲ್ಪ కన్నడ ಗೊತ್ತು, అర్థమవుతుంది కానీ అంటే ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాను, బట్ మేనేజ్ చేయగలుగుతాను అనుకుంటున్నాను. సో లేటర్ ఇంకా కేక్ అయితే ఇచ్చేసింది. కేక్ తీసుకొని ఇంకా పఫ్స్ కూడా తీసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను, శ్రవణ్, సాయి, భాగి అందరం వెళ్ళాము కేక్కి. యాక్చువల్గా మీరు అనుకుంటారేమో వీళ్ళు ఎప్పుడు బయట తిరుగుతుంటారు, ఇంకా వర్క్ ఎప్పుడు చేస్తారని. వర్క్ ఏంటంటే నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమైనా చేయి, కానీ నీ వర్క్ నువ్వైతే కంప్లీట్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే. నేను నా వర్క్ షెడ్యూల్ గురించి తర్వాత చెప్తాను. ఐ మీన్ మేము ఏ టైంలో మా వర్క్ కంప్లీట్ చేయాలి, మేము వర్క్ కంప్లీట్ చేసామని ఎవరికి ఇన్ఫామ్ చేస్తాం, ఇదంతా నేను నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మేమైతే ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అదే మా ఆఫీస్. చాలా దగ్గర, 10 minutes పడుతుంది అంతే.
ఫస్ట్ ఫ్లోర్లో, కానీ మేము సెలబ్రేట్ చేసుకునేది ఇంకా టాప్ 10th ఫ్లోర్ అనమాట. సో మేమైతే ఇంకా కేక్ తీసుకొని క్యాఫ్టేరియాకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెసేజ్ చేసాం అందరికీ పైకి రమ్మని చెప్పేసి. సో ఇంకా మా టీమ్మేట్స్ అందరూ వచ్చేసారు. సో మా మేనేజర్ చెన్నైలో ఉంటారు. సో ఆయన కింద మాది 4 టీమ్స్ ఉంటాయి. సో మా 4 టీమ్స్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. సో మళ్ళీ 4 టీమ్స్లో కూడా కొంతమంది చెన్నైలో ఉన్నారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, సో ఇంకా కొంతమంది బెంగళూరులో ఉన్నారు. సో ఇదైతే ఓన్లీ బెంగళూరు టీమ్ సెలబ్రేషన్ అనమాట. సో అందుకే తక్కువ ఉంటాం. యాక్చువల్లీ అయితే చాలామంది ఉంటారు, బట్ డిఫరెంట్ లొకేషన్స్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటాము. సో మ్యాక్సిమం 20 మెంబర్స్ ఏమో ఉన్నాము. ఇంకా కొంతమంది ఆ రోజు ఆఫీస్కి రాలేదు, కొంతమంది లీవ్లో ఉన్నారు, ఇంకా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కదా. సో ఇంకా అలా ఇక్కడ శ్రవణ్ అయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అని చెప్పేసి చెప్తున్నాడు. సో శ్రవణ్ ఫ్రమ్ క్యూఏ టీమ్ అనమాట. బట్ మేమిద్దరం ఒక టీం కదా, తను వేరే టీం. బట్ ఆఫీస్కి వచ్చిన ఫస్ట్లో పరిచయం అయింది శ్రవణ్ ఇంకా సాయి. సో లేటర్ ఇంకా తనుజ, బాగి వీళ్ళంతా పరిచయం. సో తర్వాత రుషిత తర్వాత వచ్చింది మా టీంలోకి. మా టీం అంటే మా మేనేజర్ కిందకి, బట్ వేరే టీం. ఆ రోజు 3 మెంబర్స్ బర్త్డే ఉండే, సాయి, తనుజ ఇంకా పద్మజిత్ లీవ్లో ఉండే. సో ఇంకా ఓన్లీ తనుజ అండ్ సాయినే కేక్ కట్ చేశారు. సో తనుజ నా టీం డీప్ డైవ్, ఇంకా సాయి క్రిప్టిక్ టీం. బట్ మేమందరం ఒక వచ్చింది. సో ఏంటంటే ఎవ్రీడే వర్క్ మీటింగ్స్ ఇదే ఉంటుంది కదా. సో సమ్ టైమ్స్ ఇలాంటి సెలబ్రేషన్ పెద్ద సెలబ్రేషన్ అవసరం లేదు. ఇలాంటి చిన్న మూమెంట్స్ కూడా మనకి ఎప్పటికీ మెమోరీస్ లానే ఉంటాయి కదా. సో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఆఫీస్ వీడియో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లోపల వీడియోస్ తీయద్దు. సో వేరే టీం వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను అవుట్ సైడ్ ఆఫీస్లో చేసే థింగ్సే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఏంటంటే అది రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో అందుకే నేనైతే ఇప్పటి వరకు ఇంకా పెట్టలేదు. బట్ చిన్న క్లిప్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ నెగిటివ్ కామెంట్స్. నేను నెగిటివ్ కామెంట్స్ని పాజిటివ్గా తీసుకుంటాను అండ్ పాజిటివ్ కామెంట్స్ని మోటివేషన్గా తీసుకుంటాను. సో దట్స్ ఆల్.